దేవుని ప్రియులకు ఉదయకాల శుభాలు. ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం తలంపు ఏమిటంటే, సామెతల గ్రంథం అధ్యాయం 8 వచనం 34లో ఇలా ఉంది: అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు. వాక్యమును వినుటకు లేక దేవునితో సహవాసం చేయుటకు వారికి నచ్చినప్పుడు, వారికి తోచినప్పుడు చేసేవారుగా ఉంటారు. అయితే అనుదినము అనే పదం బైబిల్ అనేకసార్లు ప్రస్తావిస్తోంది. చూడండి, అపోస్తల కార్యములు అధ్యాయం 2లో మనం చూసినప్పుడు వారు ప్రతిదినము దేవాలయములో మానక కూడుకొనుచు అనే మాట మనం చూస్తాం. అనుదినము మనము దేవునిని సేవిస్తూ ఉంటే జరిగే మేలేమిటంటే, దేవుడు మనల్ని రక్షిస్తాడు. దానియేలు గ్రంథం అధ్యాయం 6లో దానియేలుని సింహాల గుహలో నుండి దేవుడు కాపాడడానికి గల కారణం అనుదినము దేవుడిని దానియేలు ప్రార్థించటమే, అనుదినము ఆయనను సేవించటమే. దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లుగా అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకోవటం అంటే దేవుని కొరకు ఎదురు చూడడం, దేవుడు మనతో ఏం మాట్లాడతాడా అనేటువంటి ఒక ఆశతో, ఆసక్తితో ఎదురు చూడడం. వారు నూతన బలం పొందుకుంటారని యెషయా గ్రంథం అధ్యాయం 40లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని అనే మాట మనం చూస్తున్నాం. విన్న వర్తమానాన్ని కాచుకోవలసినటువంటి వారిగా మనం ఉన్నాం. ఆ వాక్యం ఎక్కడ తప్పిపోతుందో, ఏ మాట దేవుడు ఈవేళ నాతో మాట్లాడతారో అని కాచుకోవటం కూడా మనకు రావాలి. మన చేతుల నుంచి జారిపోకుండా భద్రంగా చూసుకోవటం. దేవుని వాక్యం మనలో నుంచి తొలగిపోవటానికి గ్రహింపు లేకపోవడం కారణం. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. వాక్యమును మనం ఎందుకు కాచుకోవాలంటే, శ్రమ అయినా హింస అయినా కలిగినప్పుడు అభ్యంతర పడతాం కాబట్టి మనం కాచుకోవాలి. ఐహిక విచారాలు, ధనమోసములు ద్వారా వాక్యం దుష్టుని చేత దోచుకోబడుచున్నది. ఇలా చేసేవాడు ఆ రకంగా నా ఉపదేశమును వినువారు ధన్యులు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ధన్యులంటే, ఆయనను అనుదినము సేవించేవారు, గడప యొద్ద కనిపెట్టుకుని ఉండేవారు, ద్వారబంధముల యొద్ద కాచుకుని ఉండేవాళ్ళు, ఆయన ఉపదేశమును వినువారు ధన్యులు అని వాక్యం చెప్తున్నది. కనుక ధన్యుల జాబితాలో మనం ఉన్నామా లేదా అనేటువంటిది ఉదయకాలం ప్రశ్నించుకుందాం. ఇలాంటి పనులు చేసేవారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. అనుదినము సేవించేవాడిని రక్షిస్తాడు. గడప యొద్ద కనిపెట్టేవాడిని, ఆయన ద్వారబంధముల యొద్ద వాక్యము చెదిరిపోకుండా కాచుకునేవాడిని, ఆ రకంగా ఆయన ఉపదేశం వినేవారు ధన్యులు అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రకమైనటువంటి జీవితం కలిగి ప్రభుని సేవిద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ ఉదయకాలం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఇచ్చిన తలంపులకే స్తోత్రాలు. విన్న ప్రియులను దీవించి నీ ఆత్మతో నింపండి. ఈ దినం చేసే ప్రతి పనిలో తోడుగుండండి. నిశ్చితంగా ఏది దరిదాపులు తీసుకురాకండి. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మా దేశంలో దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిని పంటను దీవించండి. ముఖ్యంగా దేశమంతా ఎంతో అల్లకల్లోలంగా ప్రభు విపరీతమైనటువంటి వరదల చేత, వర్షాల చేత ఇబ్బంది పడుచున్న మా దేశమును కనికరించమని ప్రార్థిస్తూ విడిపించమని అడుగుతున్నాం. బలహీనులందరినీ బాగు చేయండి, వ్యాధులు స్వస్థపరచడమే మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి ముందుకు సాగే భాగ్యము దయచేయమని క్రీస్తునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రిని దేవుని కృప, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప సదా తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.